Hello everyone, welcome to our channel. ఈ వీడియోలో బెస్ట్ క్రిటికల్ రీజియన్ ఫర్ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఎన్పి లెమ్మాని యూజ్ చేసి అబ్టైన్ బెస్ట్ క్రిటికల్ రీజియన్ ఫర్ టెస్టింగ్ null hypothesis, that is h naught p equal to p naught against alternative hypothesis h1 p equal to p1 in a binomial population. Binomial population కి బెస్ట్ క్రిటికల్ రీజియన్ ని ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ ఎన్పి లెమ్మా. సో చూద్దాం, చూడండి. Let x1 x2 up to so n xm be a random sample of size m from drawn from a binomial population, then probability mass function of x is f of x np equal to మనకి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ ఏమవుతుంది, ఎన్సి ఎక్స్ టు p to the power of x into q to the power of n minus x. సో వేరే x ఈక్వల్ టు 0 1 2 3 అప్ టు సో ఆన్ n. ఓకే, ఇక్కడ p ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ సక్సెస్. సో కివి ఏమవుతుంది అప్పుడు 1 మైనస్ p అవుతుంది. ఓకే, సో హియర్ వి కన్సిడరింగ్ లైక్లీహుడ్ ఫంక్షన్ ఆఫ్ ద శాంపిల్ అబ్జర్వేషన్స్ x1 x2 అప్ టు సో n xm. సో లైక్లీహుడ్ ఫంక్షన్ ఏమవుతుందంటే l ఈక్వల్ టు f ఆఫ్ x1 ఆఫ్ np ఇంటూ f ఆఫ్ x2 np f ఆఫ్ x3 np అప్ టు సో ఆన్ f ఆఫ్ xm np అవుతుంది అనమాట. ఇవన్నీ కూడా మల్టిప్లికేషన్ లో ఉన్నాయి ఇప్పుడు. సో మనం ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసి లైక్లీహుడ్ ఫంక్షన్ ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, L ఈక్వల్ టు, సో మనకి ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ ఆఫ్ బైనామియల్ పాపులేషన్ లో, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ లో ఎన్సి x1 అని రాయాలన్నమాట. ఇక్కడ x1 ఇచ్చాడు కాబట్టి, సో అప్ టు సో అని xm వరకు వాటిని మల్టిప్లై చేయాలి. సో ఎన్సి x1 p టు ది పవర్ ఆఫ్ x1 q టు ది పవర్ ఆఫ్ n మైనస్ x1 ఇంటూ ఎన్సి x2 p to the power of x2 q to the power of n minus x2 into nc x3 p to the power of x3 q to the power of n minus x3 up to so on nc xm p to the power of xm q to the power of n minus xm. ఓకే, సో మనం అన్నిట్లలో కూడా ఏముంది, ఎన్సిఎక్స్1 ఎన్సిఎక్స్2 ఎన్సిఎక్స్3 ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక దగ్గర రాసుకుందాం. చూడండి, ఎన్సిఎక్స్1 ఇంటూ ఎన్సిఎక్స్2 ఇంటూ ఎన్సిఎక్స్3 అప్ టు సో ఆన్ ఎన్సిఎక్స్ఎం ఇంటూ ఇంకేముంది, పీ టు ది పవర్ ఆఫ్ x1 x2 x3. ఇవన్నీ మల్టిప్లికేషన్ లో ఉన్నాయంటే మనం వాటిని సమ్ చేయొచ్చు. బేసెస్ ఆర్ సేమ్, పవర్ షుడ్ బి యాడెడ్ కదా. సో అప్పుడు p టు ది పవర్ ఆఫ్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n అప్ టు m xi. సో నెక్స్ట్ q టు ది పవర్ ఆఫ్ ఏమున్నాయి, n మైనస్, అవి కూడా ఏమైతే సమ్ చేయొచ్చు మనం. సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు n అప్ టు m n మైనస్ xi. ఓకే, సో ఇక్కడ ఈ n ని మనం, n అనేది n టైమ్స్ ఉంటుంది, m టైమ్స్ ఉంటుంది. సో మనం దాన్ని బయటికి కామన్ తీసుకోవచ్చు. సో nc(x1) nc(x2) nc(x3) అప్ టు సో ఆన్ nc(xm) p టు ది పవర్ ఆఫ్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు m xi. q బదులు మనం ఏం రాయొచ్చు అంటే q 1 మైనస్ p, అంటే y బికాజ్ q ఈక్వల్ టు 1 మైనస్ p కాబట్టి. సో పవర్ లో n ని నేను బయటికి తీసుకొస్తున్నాను, ఎందుకంటే n టైమ్స్ ఉంటుంది కాబట్టి. సో n m మైనస్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు m xi. ఓకే, అంతే. దిస్ ఈజ్ లైక్లీహుడ్ ఫంక్షన్. సో అండర్ ఎల్ నాట్, అండర్ నల్ హైపోథసిస్ అప్పుడు ఏమవుతుంది అంటే nc(x1) ఇంటూ nc(x2) nc(x3) అప్ టు సో ఆన్ nc(xm) p నాట్ అవుతుంది. ఇక్కడ అండర్ h నాట్ అంటున్నాం కాబట్టి p నాట్ సమ్మేషన్ i ఈక్వల్ టు 1 అప్ టు m xi
1 minus p naught n m minus summation I equal to 1 up to m x I. Okay, under alternative hypothesis likelihood function ఏమవుతుంది nc1 x1 nc x2 nc x3 up to so on nc xm. under alternative hypothesis అన్నాం కాబట్టి p1 summation I equal to 1 up to m xi 1 minus p1 n power nm minus summation I equal to 1 up to m xi. ఓకే, సో లైక్లీహుడ్ ఫంక్షన్స్ ను ఫైండ్ అవుట్ చేసాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం అండర్ ఫ్రమ్ ఎన్పి లెమ్మా the best critical region obtained by the best critical region obtained by L1 by L0 greater than or equal to K. ఓకే, సో మరి ఇక్కడ L1 ఏంది ఇది, L0 ఇది. సో వాటిని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో L1 NC x1 NC x2 up to so on NC xm into p to the power p naught of p1 power summation I equal to 1 up to m xi into 1 minus p1 nim minus summation I equal to 1 up to m xi by L0. సో నెక్స్ట్ అంటే L0 అంటే ఇది. సో nc x1 nc x2 up to so on nc xm p naught power summation I equal to 1 up to m xi 1 minus p naught power nam minus summation I equal to 1 up to m xi greater than or equal to k. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, న్యూమరేటర్ డినామినేటర్ లో సేమ్ ఉంది ఈ టర్మ్. సో వీ కెన్ క్యాన్సల్ దిస్. సో నెక్స్ట్ ఏం మిగిలింది, p to the power of summation I equal to 1 up to m xi into 1 minus p1 n power nm minus summation I equal to 1 up to m xi by p naught power summation I equal to 1 up to m xi 1 minus p naught power summation power nm minus summation of I equal to 1 up to m xi greater than or equal to k. ఓకే, సో ఇక్కడ టర్మ్స్ సేమ్ ఉన్నాయి కానీ సో పవర్స్ సేమ్ ఉన్నాయి. సో మనం ఇక్కడ p1 by p0 హోల్ పవర్ సేమ్ ఉంది కదా. సో పవర్ ఇలా రాస్తున్నాం, సమ్మేషన్ I equal to 1 I lies in between 1 to m xi 1 minus p1 by 1 minus p0 n power nm minus summation I lies in between 1 to m xi greater than or equal to k. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేద్దాం. బోత్ సైడ్స్ లాగ్ అప్లై చేస్తే లాగ్ ఆఫ్ p1 by p0 power summation I equal to 1 up to m xi into 1 minus p1 by 1 minus p0 power nm minus summation I lies in between 1 to m xi greater than or equal to log k. ఓకే, సో ఇక్కడ ఈ లాగ్ k వాల్యూని సే k1 అనుకుంటున్నాం. ఓకే, అప్పుడు ఏమవుతుంది, లాగ్ ఆఫ్ a ఇంటూ ఏబి అంటే ఫార్ములా ఏంది, లాగ్ ఆఫ్ ఏబి అంటే ఏం రాసుకోవచ్చు మనం, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి రాసుకోవచ్చు కదా. సో అదే విధంగా ఇక్కడ రాస్తా చూడండి.
log p1 by p naught summation I equal to 1 up to m xi plus log of 1 minus p1 by 1 minus p naught power nem minus summation I equal to 1 up to m xi greater than or equal to k1 అనుకున్నాను. సో ఇక్కడ లాగరిథం ఫార్ములా ఏంది? లాగ్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ ఎన్ అంటే ఎన్ ఇంటూ లాగ్ ఆఫ్ ఏ అవుతుంది. సో ఆ ప్రకారం పవర్ ని ముందరికి రాసుకోవచ్చు. సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎం xi లాగ్ p1 బై p నాట్ ప్లస్ ఇది ముందర రాసుకోవచ్చు, ఇక్కడ ఈ పవర్ కూడా NIM మైనస్ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎం xi లాగ్ ఆఫ్ 1 minus p1 by 1 minus p naught greater than or equal to k1. ఓకే, సో ఇక్కడ నేను నార్మల్ గా మనకి మీన్ ఎక్స్ బార్ వాల్యూ ఏమవుతుంది? 1 by n ఇంటూ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎన్ xi అవుతుంది కదా. ఓకే, సో అప్పుడు మరి ఈ వాల్యూ ఏమవుతుంది? ఇది తీసుకొస్తే n ఇంటూ ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎం xi అంతే కదా. సో ఈ ప్లేస్ లో నేను ఇది రాయొచ్చు n ఇంటూ ఎక్స్ బార్ అని. సో n ఇంటూ ఎక్స్ బార్ ఇంటూ లాగ్ ఆఫ్ p1 బై p నాట్ ప్లస్, సో దీన్ని విడదీసి రాస్తున్నాం, NIM ఇంటూ లాగ్ ఆఫ్ 1 మైనస్ p1 బై 1 మైనస్ p నాట్ మైనస్ సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎం xi లాగ్ ఆఫ్ 1 minus p1 by 1 minus p naught less than or equal to k1. Okay, so n x bar log p1 by p naught. సో ఇది మొత్తాన్ని కూడా ఈ టర్మ్ ని నేను ఈక్వల్ అవతలికి తీసుకెళ్తాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది? మైనస్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఈ టర్మ్ ఉంటుంది మైనస్, ఇక్కడ కూడా సమ్మేషన్ ఐ ఈక్వల్ టు 1 అప్ టు ఎం xi ని n ఇంటూ ఎక్స్ బార్ గా రాసుకుంటున్నాం. ఎందుకంటే ఇక్కడ చెప్పా ఎందుకు రాస్తున్నాను. లాగ్ ఆఫ్ 1 మైనస్ p1 బై 1 మైనస్ p నాట్ ఈ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k1 మైనస్ NIM లాగ్ 1 మైనస్ p1 బై 1 మైనస్ p నాట్. సో ఈ టర్మ్ ని కూడా ఇప్పుడు మనం ఏమనుకోవాలంటే k2 అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఈ రెండిట్లలో కామన్ గా ఉన్న టర్మ్ ఏంది? ఎన్ఎక్స్ బార్ ని కామన్ తీసుకున్నాం. అప్పుడు ఏమవుతుంది? లాగ్ ఆఫ్ p1 బై p నాట్ మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ p నాట్ బై 1 మైనస్ p1 బై 1 మైనస్ p నాట్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k2. ఓకే, సో ఇక్కడ మనకి ఇది ఏ ఫామ్ లో ఉంది? సో డైరెక్ట్ అట్లా ఉంచినా పర్వాలేదులేండి. సో ఇక్కడ ఎక్స్ బార్ ని ఒకదాన్ని ఇక్కడ ఉంచి మిగతావన్నీ కూడా అవతలి తీసుకెళ్దాం. ఏమైతే చూడండి, ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు డినామినేటర్ లోకి వెళ్ళిపోతాయి. k2 బై n ఇంటూ లాగ్ p1 బై p నాట్ మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ p1 బై 1 మైనస్ p నాట్. ఓకే, సో దిస్ ఈజ్ ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k2 by n of log p1 by p naught log of 1 minus p1 by p naught. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 2 కేసెస్ లో వచ్చేటువంటి అవకాశం ఉంది. కేస్ 1 లో మనకి p1 గ్రేటర్ దెన్ p నాట్ అయితే p1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు p నాట్ అయినప్పుడు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఈ టర్మ్ పాజిటివ్ అవుతుంది. అంటే లాగ్ p1 బై p నాట్ మైనస్ లాగ్ ఆఫ్ 1 మైనస్ p1 బై 1 మైనస్ p నాట్ అనే టర్మ్ పాజిటివ్ అవటానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, గ్రేటర్ దెన్ 0 కంటే ఎక్కువ ఉంటుంది. సో అప్పుడు మనం ఈ టర్మ్ ని మొత్తాన్ని కూడా నేను ఏమనుకుంటా అంటే k3 అనుకుంటా. ఇప్పుడు ఈ టర్మ్ ని అంటే ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k2 బై
n log of 1 minus p1 by p naught p1 by p naught minus log of 1 minus p1 by 1 minus p naught. సో ఈ టర్మ్ ని మొత్తం కూడా నేను ఏమనుకుంటున్నా అంటే k3 ఓకే. సో ఇది పాజిటివ్ అవుతుంది అని చెప్పిన. సో అప్పుడు ఏమవుతుంది మరి ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k3. ఓకే. సో ఇప్పుడు మనం క్రిటికల్ రీజియన్ w ఈక్వల్ టు x belongs to s x bar greater than or equal to k2. సో దిస్ ఈజ్ కేస్ 1 క్రిటికల్ రీజియన్. సో మరి ఇప్పుడు కేస్ 2 వస్తుంది. కేస్ 2లో p1 లెస్ దెన్ p0. ఇక్కడ ఏం తీసుకున్నాం, p1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు p0 తీసుకున్నాం. సో ఇక్కడ నెక్స్ట్ మిగిలిన కండిషన్ ఏంది, p1 లెస్ దెన్ p0. ఓకే. సో అప్పుడు ఏమవుతుంది, ఈ వాల్యూ నెగిటివ్ అవుతుంది అనమాట. అంటే k2 బై n ఆఫ్ log p1 by p0 మైనస్ log 1 మైనస్ p1 by 1 మైనస్ p0. ఇది ఏమవుతుంది, లెస్ దెన్ 0 అవుతుంది, k2 అవుతుంది. సో అప్పుడు నేను దీన్ని ఏమనుకుంటా అంటే k4 అనుకుంటా నెగిటివ్ వచ్చినప్పుడు. సో అంటే ఎక్స్ బార్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k2 బై n ఆఫ్ log p1 by p0 మైనస్ log 1 minus p1 by 1 minus p0 equal to k4. say k4 అనుకుంటున్నాను. సో అప్పుడు x bar greater than or equal to k4. అప్పుడు క్రిటికల్ రీజియన్ w ఈక్వల్ టు x belongs to s x bar greater than or equal to k4. This is the best critical region for the binomial population. ఫార్ములా ఇదన్నమాట. సో మనం ఓవరాల్ గా ఏం చేసామన్నది ఒకసారి చెప్తా చూడండి. ఒక ర్యాండమ్ శాంపిల్ ని తీసుకున్నాం. సో దానికి ఎక్కడి నుంచి తీసుకున్నాం, దాన్ని డ్రాన్ ఫ్రమ్ ఏ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్. దాని ప్రాబిలిటీ మాస్ ఫంక్షన్ ఎన్సిఎక్స్ p to the power of x into q to the power of n minus x అవుతుంది. సో దాని పరంగా లైక్లీవుడ్ ఫంక్షన్ ని మనం ఫైండ్ అవుట్ చేసాము. లైక్లీవుడ్ ఫంక్షన్ అండర్ నల్ హైపోథసిస్ p ఈక్వల్ టు p0 అవుతుంది. అండర్ ఆల్టర్నేటివ్ హైపోథసిస్ p ఈక్వల్ టు p1 అవుతుంది. సో అకార్డింగ్ టు ద ఎన్పి లెమ్మా ద బెస్ట్ క్రిటికల్ రీజియన్ అబ్టైన్డ్ బై L1 by L0 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k. సో అలా చేసుకుంటూ వస్తే గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు k, ఇక్కడ సేమ్ టర్మ్ ఉంది, న్యూమరేటర్ డినామినేటర్ లో క్యాన్సిల్ చేసాము. నెక్స్ట్ వచ్చినటువంటిది ఇది, ఇక్కడ మనం బోత్ ద సైడ్స్ ఇక్కడ లాగా అప్లై చేసాం. అంటే పవర్ సేమ్ ఉంది కాబట్టి హోల్ పవర్ చేసి ఒకటే రాసాం. అప్పుడు లాగ్ అప్లై చేసాం. లాగ్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఏ ప్లస్ లాగ్ ఆఫ్ బి ఫార్ములా ప్రకారం ఇలా రాసాం. ఇక్కడ లాగ్ కే అంటే k1 అనుకున్నాం. సో అక్కడ లాగ్ ఆపరేషన్స్ యూజ్ చేసి లాగ్ ఆఫ్ ఏ టు ది పవర్ ఆఫ్ n అంటే n ముందరికి వస్తుంది. సో అలా రాసాం. ఇక్కడ ఎన్ఎం మైనస్ సమ్మేషన్ ఎక్స్ అయింది కాబట్టి దాన్ని దీంతో మల్టిప్లై చేసి రాసాం. ఈ టర్మ్ ని అవతలికి తీసుకెళ్ళాం. అప్పుడు మళ్ళీ ఆ టర్మ్ ఏమనుకున్నాం, k2 అనుకున్నాం. సో ఇక్కడ మిగిలింది మనకి ఈ టర్మ్ మిగిలింది. సో ఇక్కడ ఎక్స్ బార్ ఒకదాని నుంచి మిగతా అన్ని టర్మ్స్ కూడా యువతలి తీసుకొచ్చాం. సో అప్పుడు k2 బై సంథింగ్ ఇది వచ్చింది. సో ఇక్కడ 2 కేసెస్ ఉంటాయి మనకి, p1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు p0 ఆర్ p1 లెస్ దెన్ ఆర్ p0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కాదు. ఎందుకంటే p1 గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2 కేసెస్ లో కూడా పాజిటివ్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. సో అప్పుడు మన కండిషన్ ఇది బెస్ట్ క్రిటికల్ రీజియన్ k3 అనుకున్నా. ఒకవేళ నెగిటివ్ వస్తే అప్పుడు k4 అనుకున్నా. దెన్ ద క్రిటికల్ రీజియన్ ఈజ్ ద బెస్ట్ క్రిటికల్ రీజియన్ ఈజ్ దిస్. సో బైనామియల్ పాపులేషన్ కి బెస్ట్ క్రిటికల్ రీజియన్ ఫైండ్ అవుట్ చేసే ప్రాసెస్ అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. మనకు టోటల్ గా 4 ఉంటాయి. ఇలాగే సేమ్ ఇదే ప్రాసెస్ లో 4 ఉంటాయి. 4 వీటిలలో ఇప్పుడు ఒకటి అయిపోయింది. మిగతా వీడియోల్లో 4 కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకటి బైనామియల్, పాయిజన్, నార్మల్, నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్. సో ఈ 4 కూడా చాలా ఇంపార్టెంట్ ఎన్పి లెమ్మతో పాటు, ఎందుకంటే మన సిలబస్ లో ఉన్న ఇవి మాత్రమే కాబట్టి. సో ఇప్పుడు బైనామియల్ అయిపోయింది.
మిగతా 3 కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో మన వీడియో కనుక నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి. అట్లాగే మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.